ఆ శివయ్య తండ్రికి ఎంతో ప్రీతికరమైన ఈ పెసరపప్పు బియ్యంతో చేసిన పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి ఒక గ్లాసు కొత్త బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే గ్లాస్తో సగం పెసరపప్పు వేసుకొని ఈ రెండు కూడా ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పరమాన్నం వండే ఈ ఇత్తడి గిన్నెను పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దీంట్లో ఒక అర లీటరు ఆవు పాలు, దొరకని వాళ్ళు గేదె పాలు వేసుకొని పొంగనివ్వాలి. ఈ పొంగిన పాలల్లో పెసరపప్పు బియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత 200 గ్రాముల బెల్లాన్ని వేసుకొని ఇది కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో చివరిగా యాలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీనికి కావాల్సిన నెయ్యి వేసుకొని దీంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని ఈ పరమాన్నంలో మిక్స్ చేసుకోవడమే. ఎంతో రుచికరంగా ఉండే ఈ పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.